హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేటిశ్రీ. మీ అందరి కోసం ఒక టేస్టీ అండ్ ఎమ్మీ లడ్డు, పోహా లడ్డు. దీనికి కావాల్సిన పదార్థాలు: పోహా, అటుకులు 1 కప్పు, బెల్లం 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, బాదం పప్పు 1/2 కప్పు, పాలు తగినన్ని. ఇక్కడ నేను కొంచెం దళసరిగా ఉన్న అటుకులు తీసుకున్నాను. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చు. తయారు చేసుకునే విధానం: ముందుగా ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో అటుకులు, జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ కలిసి కొంచెం లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకోవాలి. ఇదిగోండి, ఇలాగా దోరగా వేయించుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని దీన్ని చల్లారి పెట్టుకుందాం. ఇలాగా బాగా చల్లగా అయిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా మెత్తగా పౌడర్ చేసుకొని తర్వాత దీంట్లో మనం బెల్లం వేసుకొని ఇంకొకసారి మిక్సీ చేసుకోవాలి. అన్నీ కలిపి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇలాగ ఒక ప్లేట్లో వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెమేనండి, ఎక్కువ పాలు పట్టవు, కొంచెం పాలు వేసుకొని దీన్నంతా బాగా కలుపుకొని ఇదిగోండి పాలు వేసి ఇలాగ దగ్గరగా కలుపుకొని మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డూల్ని రెడీ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా లడ్డూల్ని చుట్టుకోవాలి. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే పోహా లడ్డు రెడీ. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. ఒకసారి ట్రై చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.